మీ యొక్క కార్యక్రమాలకి మీరు ఏమేమి చేస్తున్నవన్నీ కూడా మాతో పంచుకుంటూ మిగిలిన మహిళలకి మీ చేయించనిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇంతవరకు బ్రాహ్మణ సంక్షేమ వేదిక మొత్తము 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన అభ్యర్థులకి సన్మాన సత్కారము, లాయర్లకి సన్మాన సత్కారము, డాక్టర్లకి సన్మాన సత్కారము, చిన్న చిన్న చిన్నారులకి వాళ్ళ కళని గుర్తించి వాళ్ళ యొక్క ఆ కళని అందులో తీసుకొని వాళ్ళకి సన్మాన సత్కారం చేయడం జరిగింది. అలాగే భారతదేశంలో ఎవరు హనీని ఎన్నో విధంగా బ్రాహ్మణ సంక్షేమ వేదిక భారతదేశంలో ఉన్న 146 నదుల జలాలను సేకరించి మహారుద్రాభిషేకం చేయడం జరిగింది. మొత్తం 12 జ్యోతిర్లింగాల ప్రధానార్థులను పిలిపించి 146 మంది దంపతులతోటి ఈ మహారుద్రాభిషేకం చేయడం జరిగింది. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి బ్రాహ్మణ సంక్షేమ వేదిక ముందుంటుంది. అలాగే వివాహ పరిచయ వేదిక, జ్యోతిష పండితులకు సన్మానం, ఎన్నో రాయితీలతోటి మన హాస్పిటల్ని ఒప్పందం చేసుకోవడము, కాలేజీని ఒప్పందం చేసుకోవడము, పాఠశాలను ఒప్పందం చేసుకోవడము, అట్లాగే పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వడము, ఇలాంటి కార్యక్రమాలని బ్రాహ్మణ సంక్షేమ చేపట్టింది. ఇక మీద కూడా చాలా కార్యక్రమాలు చేపట్టబోతోంది. కాబట్టి మీరందరూ కూడా బ్రాహ్మణ సంక్షేమ వేదికని ఆశీర్వదించి అనుసరిస్తారని నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేస్తున్న మన అక్కచెల్లెలందరికీ కూడా ధన్యవాదాలు.